వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను చూపించే రెసిపీ ఏంటో తెలిసిందా? అదేనండి, ఫ్రూట్ సలాడ్. ఇందులోకి ఒక ఫ్రూట్ అయితే మిస్ అయిపోయిందండి. అది దానిమ్మ పండు. నిజానికి అది కూడా తెప్పించుకున్నాం, కాకపోతే పాడైపోయింది. లోపల పాడైపోతే మనం ఏం చేస్తాం? బయట నుంచి చూస్తే బాగానే ఉంది కదా అనుకొని తెచ్చుకుంటాం కదా, అలా ఉంటుంది మరి ఫ్రూట్స్తోని కనుక. ఇక్కడైతే నేను యాపిల్ పండ్లు, అలాగే ఇవి అరటి పండ్లు అండి, బాగా మాగినాయి. ఇంకా పాడేయడం ఒక్కొక్కసారి ఇష్టం ఉంటుంది, ఇంకొకసారి పాడేయలేము అనిపిస్తుంది కదా. ఆ విధంగా ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ నారింజ పండుని కూడా యాడ్ చేశాను. నిజానికి చాలామంది నారింజ పండు యాడ్ చేయకూడదు ఫ్రూట్ సలాడ్లో అంటారు. అది నిజమేనేమో, ఒకసారి కామెంట్ చేసి చెప్పేయండి. ఇక్కడ నేను కొంచెం కాచి చల్లార్చిన పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఇందులో కొంచెం కార్న్ పౌడర్ యాడ్ చేయండి. అలాగే చక్కెరని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి, లేకపోతే మీరు కాచుతారు కదా, పొయ్యి మీద వేసి కాంచేటప్పుడే షుగర్ అయితే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ సరిపోయింది. మీరు ఎక్కువ క్వాంటిటీలో వేయాలి అనుకుంటే కనుక ఒకవేళ అర్ధ లీటరు లేకపోతే పావు లీటర్ ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అట్లా యాడ్ చేయాలండి. ఏది కస్టర్డ్ పౌడర్ని అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆ కస్టర్డ్ పౌడర్తో ఉన్న మిల్క్ ఉంది కదా, అందులోకి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అన్నిటినీ దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా. ఇంకా చాలా బాగా సన్నగా కట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇలానే కట్ చేశాను. తొందరలో కొంచెం బయటికి వెళ్ళే పని ఉండే, అప్పటికప్పుడు దీన్ని చేసుకోవాలని ఈ ఫ్రూట్స్ అన్నిటిని ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను కట్ చేసి, టైం ఉండదు కదా. ఆ తర్వాత వచ్చిన తర్వాత అవి బయటికి తీస్తే ఈ విధంగా తయారైనాయి ఆ ఫ్రూట్స్. ఇక్కడ నేను బ్రౌనీ పల్సర్ అనే కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేశాను కాబట్టి బాగుంటుందని చెప్పాను. మీరు ఏదైనా తెచ్చుకోవచ్చు, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, బాగానే ఉంటుంది. మీకు కనుక కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి. నేను కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా వీడియో చేస్తానండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక మెయిన్ థింగ్ అనేది మర్చిపోయాను. చక్కెర అయితే వేయలేదు కదా, నేను లాస్ట్లో చక్కెర కలుపుకున్నానండి. ఇంకా బయటికి వెళ్ళేది ఉంది అనేసి అప్పటికప్పుడు కదా చక్కెర వేయడం కూడా మర్చిపోయాను. ఆ తర్వాత తిన్న తర్వాత తెలిసింది, ఓహో చక్కెర వేయలేదని. ఓ నాయనో అనుకుని అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు చక్కెర అయితే యాడ్ చేసి కలిపేసుకున్నాను. మీరు కూడా కొంచెమే చేసుకోవాలనుకుంటే చక్కెర కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలలోనే యాడ్ చేసేయండి. ఇంకా ఇప్పుడు బాగుంటుంది. నిజంగా ఫ్రూట్ సలాడ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఏదైనా పండగ పబ్బాల్లో ఉపవాసం అట్లా ఉన్నప్పుడు ఏమీ తినకూడదు అంటారు కదా, ఆ టైంలో ఇలా ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ వీడియో ఇంకొంతమందికి వెళ్ళాలంటే ఒక చిన్న లైక్ అండి. బాయ్.